మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయానికి 80 సెంట్ల భూమి కేటాయింపు, పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. పంచాయతీరాజ్ విభాగంలోని ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాల భూమి కేటాయింపుపై కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మిగిలిన పనుల కోసం 2,316 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలు, ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ఏపీ సచివాలయం ప్రారంభం కానుంది. వాస్తవానికి 10 గంటల 30 నిమిషాలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా కూడాను రాత్రి కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జరిపినటువంటి 2 రోజుల ఈ సదస్సు కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్ ను 11 గంటలకు ప్రారంభించాలా అని చెప్పేసి సీఎం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక అరగంట ఆలస్యంగా కేబినెట్ ప్రారంభం కానుంది. 11 గంటలకి కేబినెట్ ప్రారంభం కానుంది. దీంట్లో చూస్తే కనుక 27 అంశాల అజెండాతో ఈ కేబినెట్ ను రూపొందించడం జరిగింది. 27 అంశాలకు మీద చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. వీటిలో ప్రధానంగా చూస్తే కనుక ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్నటువంటి 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను సబ్ ఇన్స్పెక్టర్లుగా అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక 2, 3, 5, 6, 9, 14, 16, 17 ఏపీఎస్పీ బెటాలియన్లలో ఈ హెడ్ కానిస్టేబుల్లను సబ్ ఇన్స్పెక్టర్లుగా ప్రమోట్ చేసే కార్యక్రమం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో పరిశ్రమలను, ప్రాజెక్టులను వేగంగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యల మీద కేబినెట్ లో చర్చించనున్నారు. రుణాలకు సంబంధించి సులభతరం చేసేందుకు, సులభంగా రుణాలు తీసుకునేందుకు ఈ కేబినెట్ లో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మెరుగుపరిచేందుకోసం అని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. తద్వారా పెట్టుబడులు, తర్వాత ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ చీఫ్ మినిస్టర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి ఏపీ సీఎంఈజీపీ పథకం ద్వారా సుమారు 3,500 సూక్ష్మ పరిశ్రమలకు, వ్యాపారులకు ప్రోత్సాహకాలుగా ఆర్థిక సాయం చేసేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 300 రూపాయలు సాయం అందించడం ద్వారా 17,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే అమరావతిలో ఈ ప్రభుత్వ సముదాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ సచివాలయం నిర్మాణం అయితేనేమి, హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణాలు అయితేనేమి, వాటికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి అయితేనేమి, లిఫ్టులు అయితేనేమి, ప్లంబింగ్ తదితర పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను త్వరితగతిన పూర్తి చేసేందుకోసము 2,316.88 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు ఇచ్చేందుకోసము కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో నీరుకొండలో అనే కొండ మీద తెలుగు సాంస్కృతిక కేంద్ర నిర్మాణం చేపట్టున్నారు. ఇందుకోసం అని చెప్పేసి 119.29 కోట్లతో ఈ ప్రాజెక్టు ఉంటుంది. దీనికి కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే సిఆర్డీఏ పరిధిలో పనిచేసేటువంటి వివిధ సంస్థలకు కేటాయించిన భూముల మీద కేబినెట్ కమిటీ, ఈ సబ్ కమిటీ 24వ సమావేశంలో సిఫారసులు ఏవైతే చేసిందో వాటికి కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే వ్యవసాయ శాఖలో పీడీఎంసీ పథకం ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 100% సబ్సిడీ, అలాగే స్ప్రింక్లర్ల ఇరిగేషన్ కు సంబంధించి 90% సబ్సిడీతో 8 జిల్లాల్లో ఆమోదం తెలిపేందుకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 దానికి సంబంధించినటువంటి కేంద్ర చట్టానికి శాసనసభ, శాసన మండలిలో ఆమోదం తెలిపింది. దానికి ఈ కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే మిషన్ శక్తి కింద సఖీ నివాసం పథకంలో పనిచేసే మహిళలకు హాస్టల్ అండ్ క్రచ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం మీద కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. విశాఖపట్నంలో అదనపు కమిషన్ పోస్టు సృష్టి చేయనున్నారు. అలాగే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అప్పిలేట్ అథారిటీ కార్యాలయాల పరిధి నోటిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను రాష్ట్ర గెజిట్ లో ప్రచురణ చేసేందుకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. వీటితో పాటు కొత్త జిల్లాలైనటువంటి పోలవరం, మార్కాపురం లోకల్ గ్రేడ్ షెడ్యూల్లో చేర్చేందుకోసము కేంద్ర ప్రభుత్వానికి సవరణ ప్రతిపాదన తెలిపేందుకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.